తిరుపతి నగరంలో ఆదివారం శరభయ్య యాదవ్ యువశక్తి సమావేశం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. యాదవ్ సంఘం ప్రముఖ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యాదవ్ యువత నుంచి విశేష స్పందన లభించింది. సమావేశం సందర్భంగా సుమారు 1000 మంది యాదవ్ యువకులతో కలిసి నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి శక్తి చాటారు. ఈ భారీ బైక్ ర్యాలీలో ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో నిఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఆయన స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు, యువశక్తి సభ్యులు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘం నాయకులు ఆర్ఆర్ యాదవ్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో శరభయ్య మఠాన్ని పునరుద్ధరించి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యువశక్తి సమావేశంలో యాదవ్ సంఘం పెద్దలు, ముఖ్య నాయకులతో కలిసి సమగ్రంగా చర్చించామని, తమ సామాజిక వర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం దిశగా బలమైన ముందడుగులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముందుగా అందరూ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు వచ్చారు. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమానికి మీరు అందరూ వచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈరోజు నన్ను రామచంద్ర యాదవ్ గారు ఇన్వైట్ చేశారు. ఎందుకు ఇన్వైట్ చేశారా అనుకుంటే, తిరుపతిలో ఒక గొప్ప కార్యక్రమం గురించి, శరభయ్య యాదవ్ గారి విగ్రహం గురించి, శరభయ్య యాదవ్ యూత్ అందరూ ఇక్కడ ఉన్నారు, లేకపోతే యువశక్తి ఇక్కడ ఉంది, యువసేన ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. అండ్ అంటే ఇది మన చరిత్రలో చాలా గొప్ప గొప్ప విషయాలు మనం అప్పుడప్పుడు పట్టించుకోవాలి. అలా తిరుపతి దేవస్థానానికి, తిరుపతి ఆలయానికి చాలా చరిత్ర ఉంది. అది ఏంటంటే మనం శ్రీవారి రూపాన్ని మనం ఎప్పుడు మొదటి దర్శనం చేసుకుంది మన శరభయ్య యాదవ్ గారు. ఆయనకి ఏమాత్రం గుర్తు కానీ, ఏమాత్రం ఒక విగ్రహం కానీ లేదని చెప్పి అందరూ కోరుకుంటున్నారు గవర్నమెంట్ని, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని. దట్ ఒక రోడ్డు పేరు మొన్నే అనౌన్స్ చేశారు శరభయ్య యాదవ్ గారి పేరు మీద. కానీ ఇంత చరిత్ర ఉన్న ఆయన, ఇప్పుడు మనం అన్నమయ్య గురించి మాట్లాడుకుంటాం, అన్నమయ్య గారి గురించి సినిమాలు తీసాం, ఎన్నో గొప్ప పుస్తకాలు రాశారు. వేగమాంబ గారి గురించి మనకి గుర్తులు ఉన్నాయి. అలాగే తిరుమలలో కూడా ఆవిడ విగ్రహం ఉంది. అలాగే శరభయ్య యాదవ్ గారి విగ్రహం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా అంటే నాకు సపోర్టే కాకుండా అందరికి కూడా తిరుమలలో కూడా భక్తులకు కానీ అందరికి కానీ చాలా బాగా చూసుకుంటూ, సో గైస్ ఐఎమ్ హియర్, మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఈ చిన్న రిక్వెస్ట్. అలాగే మీరందరూ బైక్ అన్ని తీస్తున్నారు, మేము సేఫ్గానే వెళ్తాం. అలాగే వచ్చిన మీటింగ్ కూడా వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను బేసిక్లీ తీస్తున్న సినిమాలు కార్తికేయ అండి. కార్తికేయ 2, కార్తికేయలో కూడా తెలియని చరిత్ర గురించి మనం మాట్లాడాం. అలాగే ఇండియా హౌస్ సినిమాలో కూడా మేము తెలియని ఒక వీర్ సావర్కర్ గారి గురించి చెప్తున్నాం. అలాగే కార్తికేయ 3లో కూడా అలాగే ఉంటుంది. సో నేను తీసిన సినిమాల తరహానే ఈరోజు కూడా ఈ చరిత్ర ఉన్న శరభయ్య యాదవ్ గారి గురించి మేము మాట్లాడడానికి వచ్చాము. ఆయన విగ్రహం గురించి మేము వచ్చాము. సో అలాగే సపోర్ట్ చేయడానికి శరభయ్య యాదవ్ గారి యూత్ గురించి, సో దాని గురించి ఉందండి. రిక్వెస్ట్ ఉందండి, 100% అలాగే విగ్రహం మఠంలో అయినా కానీ ఎక్కడి నుంచి ఆయన గుర్తుండాలని చెప్పి కోరుకుంటాం. ఈరోజు శ్రీమన్ శరభయ్య యాదవ్ యువశక్తి అనే ఒక కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, గతంలో మా పెద్దలతో కుల సంఘాల్లో పని చేయించినటువంటి అనుభవాలు ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి తప్పులు మంచివి చూసుకొని యువతని ఒక మంచి దారిలో పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో యాదవ్ యువశక్తి అనేది పెట్టడం జరిగింది. అందులో భాగంగా తిరుమలలో ఎంతో చరిత్ర ఉంది. మజ్జిగ పోసే కాడ నుంచి, గుడి తలుపులు తెరిచే కాడ నుంచి, తొలి దర్శనం చివరి దర్శనం అనే కాడ వరకు, అదేవిధంగా ఆనంద నిలయం బంగారు తాపట కాడ నుంచి యాదవుల చరిత్ర ఉంది. కాబట్టి ఈరోజు యాదవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండాలి. ఎందుకంటే బావాజీ మఠాలు ఉన్నాయి, కొన్ని కాటేజీలు ఉన్నాయి, కానీ చరిత్రలో తొలి దర్శనం చివరి దర్శనము అని శరభయ్య యాదవ మఠం లేదని మాకంతా కూడా బాధ కలుగుతూ ఉంది. అదేవిధంగా శరభయ్య యాదవ్ గారి విగ్రహం కూడా టీటీడీ వారిని, అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ గారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఆయన విగ్రహాన్ని పెట్టాలని. అదేవిధంగా ఎంతో చరిత్ర యాదవులది ఉంది. మాది ఈ తిరుమాడ వీధిలో బ్రహ్మోత్సవాల్లో
ఈ జాతి ప్రదర్శనలు కూడా పెట్టాలని, ఎందుకంటే మా యాదవ్ కులంలో మొట్టమొదటిగా ఏ సంబరాలు చేసుకోవాలన్నా కూడా మా యాదవ ఇదితో ఆ జాటీలు కొట్టడము, అదేవిధంగా ఈ వెంగమామ అనే అన్నమయ్య కావచ్చు, వెంగమామ అనే కావచ్చు, ఇట్లాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మా యాదవుడి విగ్రహం, సరభై యాదవ్ విగ్రహం కూడా పెట్టాలని మా యాదవ్ యూత్ అంతా కూడా కోరుకుంటుంది. ఇంకొకటి, పెరుగు ఎప్పుడు నుంచో గొల్ల మండపంలో నుంచి ఆమె స్వామివారికి వచ్చిపోయే భక్తులకు మజ్జిగ దానం కూడా చేస్తూ ఉంది. అది ఆ చరిత్రను చెడిపోకుండా ఉండాలంటే ఎవ్రీడే 2 అవర్స్ టీటీడీ గారు దాన్ని చొరవ తీసుకొని 2 గంటల సేపు మజ్జిగ పంపించాలని యాత్రికులకి మా తరపున యువ తరపున నుంచి రిక్వెస్ట్ చేసుకున్నాం. జై యాదవ్, జై మాధవ్.